Good evening, friends. How are you all? Okay, in my last class, I explained you the list of common nouns, collective nouns, material nouns, abstract nouns. Okay, and also we saw the another classification of nouns, that is countable and uncountable noun. Right. So in today's class, I am going to explain noun, gender, noun and its gender. Right. So what is gender? What is gender? See the definition. Gender means nothing but the sex or the opposites of sex. It means sex means male and female, right? Opposites of sex means with no male and no female, right? So with male and female and without male and female, that is called opposites of sex, right? So the gender of noun indicates the sex or the opposites of sex. The different genders are, okay, మనకి 4 రకాల జెండర్స్ ఉన్నాయని చెప్తున్నాం, రైట్? సో 4 రకాల జెండర్స్ ఏంటి, రైట్? మస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, కామన్ జెండర్, న్యూటర్ జెండర్, రైట్? సో this topic tells you about how many kinds of genders are there in English language. So it is included with a noun. Okay, so this noun indicates how many types of genders are there in English language, right? Ikkada masculine gender ante nothing but male. Masculine gender ante male, right? Feminine gender ante female, right? Common gender ante either male or female, right? Either male or female. Okay, ikkada neuter gender ante neither male nor female, okay, let us see that into the definition, right? So masculine gender, feminine gender, common gender and neuter gender. So gender means nothing but the noun indicates the sex or the opposites of the sex. Sex ante ikkada స్త్రీ పురుషుల యొక్క స్త్రీలింగం అండ్ పులింగం. పులింగం అని మనం చెప్పుకున్నాం తెలుగులో, స్త్రీలింగం పులింగం. ఇది ఇక్కడ ఆప్షన్స్ ఆఫ్ సెక్స్ అంటే స్త్రీ పురుషుడు కాకుండా ఉన్నటువంటి దాన్ని మనము ఆప్షన్స్ ఆఫ్ సెక్స్ అంటాం. సో అలాంటివి జెండర్స్, జెండర్ అంటే లింగాలు, అలాంటి ఎన్ని ఉన్నాయి చూసుకుంటే ఇక్కడ 4 రకాల జెండర్స్ ఉన్నాయి. మస్కులిన్ జెండర్, ఫెమినైన్ జెండర్, కామన్ జెండర్, న్యూటర్ జెండర్, రైట్? నౌ I am going to explain what is masculine gender, what is feminine gender, what is common gender, what is neuter gender. Now let us discuss what is masculine gender, right? So masculine gender. So now see the definition. Masculine gender, a noun that denotes అంటే states, తెలియజేయటం. Masculine gender దేని తెలియజేస్తుందంటే that is a noun. Masculine gender means nothing but it is a noun. So it's the noun that denotes a male animal. Male అంటే మగజాతిని, ఓకే, మేల్ animal అంటే మగజాతి. సో అక్కడ మగజాతి అంటే మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఓకే. సో ఇలా మేల్ జెండర్ ని ఇండికేట్ చేసేదాన్ని వాడిని మనం మస్కులిన్ జెండర్ అని చెప్తున్నాము, అంటే మేల్ ని. సో మగజాతికి సంబంధించిన వాటిని ఏవైనా సరే వాళ్ళు మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, అలా మగజాతిని, ఓకే, మేల్ ఎనిమల్ ని ఇండికేట్ చేస్తే దాన్ని ఏమంట మస్కులిన్ జెండర్. నీకు షార్ట్ కట్ లో రాశాను, ఎంజి అంటే మస్కులిన్ జెండర్, రైట్? సో ఈ జెండర్ కేమ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ జీనస్. అంటే ఈ జెండర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందట మనకంటే లాటిన్ వర్డ్ జీనస్ అనేటువంటి దాని నుంచి వచ్చిందనమాట. జస్ట్ ఇట్ ఈస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గివింగ్ యూ, జస్ట్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. సో జెండర్ అనేటువంటిది లాటిన్ వర్డ్ అట, జీనస్ అనే లాటిన్ వర్డ్ నుంచి రావటం జరిగింది. సో మనం ఇక్కడ మస్కులిన్ జెండర్ డెఫినేషన్ చూసాము, దాని ఎగ్జాంపుల్ ఏంటి చూద్దామంటే బాయ్ అని రాసాము, బాయ్ అంటే పిల్లవాడని. సో మ్యాన్ అంటే మనిషి అని, ఓకే, మగ మనిషి, ఓకే. లయన్ అంటే సింహము, అంటే మగ సింహము, ఓకే. బుల్ అంటే ఎద్దు, అంటే ఇక్కడ అపోజిట్ ఆఫ్ కౌ. డాగ్ మగ కుక్క,
కాక్ కోడిపుంజు. ఓకే, ఇక్కడ మనం రాసిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా దేనికి సంబంధించినవి? మేల్ రేస్ కి సంబంధించినము, అంటే మగ జాతికి సంబంధించినవి చెప్పుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ ఫెమినైన్ జెండర్ చూస్తే, ఫెమినైన్ జెండర్ డెఫినేషన్, ఫెమినైన్ ఫీమేల్ అంటే స్త్రీ జాతికి సంబంధించింది, లేదంటే ఆడవారి యొక్క జాతికి సంబంధించినటువంటి దాన్ని మనం ఇక్కడ ఫెమినైన్ జెండర్ అని చెప్పుకుంటున్నాము. ఏ నౌన్ దట్ డినోట్స్ ఏ ఫీమేల్ అంటే ఇంగ్లీష్ అర్థం ఏంటి? స్త్రీ. ఓకే, సో స్త్రీ యొక్క జాతి అని మనం చెప్పుకోవచ్చు అక్కడ. A noun that denotes a female animal is called feminine gender. సో ఇక్కడ యానిమల్ అంటే ఇక్కడ సోషల్ యానిమల్. మనం సోషల్ యానిమల్ అంటే హ్యూమన్ బీయింగ్స్. యానిమల్ అంటే మనుషులం కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు. వాటిల్లో కూడా ఫెమినిటీ ఉంటుంది, వాటిలో కూడా స్త్రీ జాతి ఉంటుంది. కాబట్టి సో అలా ఆడవాళ్ళకు సంబంధించినటువంటిది ఏదైనా వచ్చింది అంటే దాన్ని ఏమంటామంట? ఫెమినైన్ జెండర్ అని చెప్తుంటామంట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, గర్ల్ అని, అంటే అమ్మాయి. లయనెస్, ఇక్కడ లైన్ ఉంది కదా. సో ఇక్కడ మ్యాన్ ఉంది, మ్యాన్ కి మనం ఏం రాసుకోవచ్చు? ఉమెన్ అని రాయొచ్చు. మ్యాన్ కి మనం ఏం రాయొచ్చు? ఇక్కడ ఉమెన్. ఓకే, ఉమెన్ అంటే స్త్రీ, మ్యాన్ అంటే పురుషుడు, ఉమెన్ అంటే స్త్రీ, రైట్? సో ఇక్కడ లయన్ అంటే మగసింహము, లయనెస్ అంటే ఆడసింహము. కౌ, ఇక్కడ బుల్ అన్నాం కదా, బుల్ అంటే ఎద్దు, కౌ అంటే ఆవు. ఓకే, ఆవు అనేది స్త్రీ జాతికి సంబంధించింది. సో ఇక్కడ బిచ్, డాగ్ అండ్ బిచ్. ఇక్కడ డాగ్ అంటే మగ జాతికి సంబంధించినటువంటి కుక్క, బిచ్ అంటే ఆడజాతికి సంబంధించినటువంటి కుక్క. అదేవిధంగా కాక్ అంటే కోడి పుంజు. ఓకే, సో హెన్ అంటే కోడి. ఓకే, ఇక్కడ మగ జాతి, ఇక్కడ స్త్రీ జాతి. సో I hope you understand the definition with their examples, right? So masculine gender and feminine gender. Now let us discuss common gender and neuter gender. Right? Now I am going to discuss common gender. So what is meant by common gender? A noun that denotes either a male or a female is called, ఇక్కడ సీజ్ అని మనం జస్ట్ ఏమైనా షార్ట్ కట్ లో పెట్టండి, సీజ్ అని అంటే కామన్ జెండర్ అర్థం ఇక్కడ. సో అంటే ఇక్కడ నౌన్, ఆ నౌన్ దేన్ని డినోట్ చేస్తుందంట? ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, అంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. సో దాన్ని మనం ఏమంటున్నామంట? కామన్ జెండర్ అంటున్నామంట. కామన్ జెండర్. A noun that denotes either male or female is called common gender. ఎగ్జాంపుల్ చూస్తే మనం ఇక్కడ చైల్డ్ రాసాము, సర్వెంట్ రాసాము, ఎనిమీ రాసాము, నైబర్, కజిన్, పుపిల్, స్టూడెంట్, ఫ్రెండ్ అని రాసాము. ఓకే, సో ఇక్కడ మనకి చైల్డ్ అంటే మనకి గర్ల్ చైల్డా, బాయ్ చైల్డా? బాయ్ చైల్డ్ అంటే మస్కులిన్ జెండర్ కిందకి వస్తుంది, గర్ల్ చైల్డ్ అంటే ఫెమినిన్ జెండర్ కింద వస్తుంది. కానీ సింపుల్ ఇక్కడ గర్ల్ బాయ్ అని అవాయిడ్ చేసి చైల్డ్ అంటున్నాం. చైల్డ్ అంటే ఏంది? ఇక్కడ ఐదర్ మేల్ కావచ్చు ఆర్ ఫీమేల్ కావచ్చు. చైల్డ్ అంటే పిల్లవాడు కావచ్చు, చిన్న పాప కావచ్చు, బాబు కావచ్చు, పాప కావచ్చు. చైల్డ్ అంటే. సర్వెంట్ అంటే ఇంట్లో పనివాడు, అంటే ఇక్కడ ఇంట్లో పనిచేసే స్త్రీ కావచ్చు లేదా జంటు కావచ్చు, సర్వెంట్. సో అదేవిధంగా ఎనిమి అంటే శత్రువు, స్త్రీ కావచ్చు, జంటు కావచ్చు, అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ కావచ్చు. నైబర్ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు దే మే బి ఐదర్ జెంట్స్ ఆర్ లేడీస్. కజిన్ మన కజిన్ అంటున్నాం సింపుల్ గా. అంతేగాని అక్కడ కజిన్ అంటే కామన్ గా, అది కామన్ గా ఉన్నటువంటి జెండర్. అక్కడ దాంట్లో పర్టికులర్ గా మనము స్త్రీని పురుషుని మెన్షన్ చేయట్లేదు, కాబట్టి ఇట్ ఈస్ అ కామన్ జెండర్. పుపిల్ అంటే విద్యార్థి, స్టూడెంట్ అన్న విద్యార్థి. ఓకే, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, ఇక్కడ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చెప్పట్లేదు మనం, జస్ట్ ఫ్రెండ్ అంటున్నాం. మేబీ ఐదర్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, రైట్? అంటే ఇక్కడ వీటన్నిటిలో మనం ఏం చెప్తున్నాం అంటే ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఉంటుంది, ఎగ్జాక్ట్ గా మేల్ అని ఫీమేల్ అని చెప్పట్లేదు. కాబట్టి సో ద నౌన్ దట్ డినోట్స్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఈజ్ కాల్డ్ కామన్ జెండర్ అని మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది, రైట్? అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకుంటే న్యూటర్ జెండర్. న్యూటర్ జెండర్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ నౌన్ దట్ డినోట్స్ ఏ లైఫ్లెస్ థింగ్, అంటే ప్రాణం లేనటువంటి వస్తువుని డినోట్ చేసే నౌనే దాన్ని మనము న్యూటర్ జెండర్ గా చెప్పుకుంటాము. ప్రాణం లేనిది, సపోజ్ ఇది పెన్ ఉంది కదా, దీనికి ప్రాణం లేదు. ఓకే, ఇక్కడ బోర్డు ఉంది కదా, దీనికి ప్రాణం లేదు, రైట్? సో ఇక్కడ ప్రాణం లేని అన్ని వస్తువుల్ని మనం దేనికి తీసుకుంటాం అంటే
న్యూటర్ జెండర్ కిందకి తీసుకుంటామట. ఏ నౌన్ దట్ డినోట్స్ ఏ లైఫ్లెస్ థింగ్ ఈజ్ కాల్డ్ ఎన్జి అని షార్ట్ కట్ పెట్ట అంటే న్యూటర్ జెండర్. సో పెన్, పెన్సిల్, బుక్, టేబుల్, చైర్ అంటే the thing which doesn't have any life is called neuter gender, right? So make ippudu I think you got the clarity about these four kinds of gender. So masculine gender ante male, feminine gender ante female, common gender ante either male or female, neuter gender ante neither male nor female ante lifeless things. ఇలా వీటన్నిటిని కూడా మనము జెండర్స్ కింద తీసుకుంటాం అన్నమాట. ఓకే, now let us get into another topic, right? Now some examples for masculine gender and feminine gender. So ఇక్కడ రాసే చూడండి, ఇక్కడ ఇలా how to we form feminine gender by using masculine gender, right? So mg అంటే masculine gender, fg అంటే feminine gender. Father masculine gender, father అంటే తండ్రి, మదర్ తల్లి అంటే ఇక్కడ మస్కులైన్ ఉంది, ఇక్కడ ఫెమినైన్ ఉంది. సో ఫార్మేషన్ అన్నమాట, మనం మస్కులైన్ జెండర్ ద్వారా ఫెమినైన్ జెండర్ ఎలా మనం ఫార్మ్ చేస్తాము, రైట్? సన్, సన్ సన్ కి డాటర్. సో బ్రదర్, బ్రదర్ కి సిస్టర్. మ్యాన్, ఓకే, మ్యాన్, మ్యాన్ మ్యాన్ కి ఉమన్. అండ్ బాయ్, బాయ్ కి గర్ల్. బ్యాచులర్, బ్యాచులర్ కి మెయిడ్ అంటే పెళ్లి కాని అబ్బాయిలు మనం బ్యాచులర్స్ అంటాము, పెళ్లి కాని అమ్మాయిలు మనము మెయిడ్స్ అని అంటుంటాం అనమాట. ఓకే, సో కాక్, కాక్ అంటే కోడి పుంజు. హెన్ అంటే కోడి. సో మనం ఎలా ఇక్కడ మస్కులైన్ జెండర్ నుంచి ఫెమినైన్ జెండర్ మనం ఎలా ఫామ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ అగైన్ మస్కులైన్ జెండర్ అండ్ ఫెమినైన్ జెండర్. సర్ అంటే మస్కులైన్ జెండర్, మేడం, ఓకేనా, మేడం, రైట్? అంకుల్, సో ఆంట్. నెఫ్యూ, నీస్. నెఫ్యూ అంటే మనము సొంత అక్క కొడుకుని, మేనల్లుని మనము నెఫ్యూ అంటాం. సో నీస్ అంటే మేనకోడలు. ఓకే, సో నెఫ్యూ అండ్ నీస్. విజార్డ్, విజార్డ్, విచ్. విజార్డ్ అంటే బ్లాక్ మ్యాజిక్ చేస్తారు కదా, మంత్రగాళ్ళు అంటాం కదా, వాళ్ళని విజార్డ్ అంటాం. సో దానికి అపోజిట్ విచ్ అంటే మంత్రగత్తె. హాట్, రో. ఇక్కడ హాట్, హెచ్ఆర్ట్, హాట్. హాట్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ డీర్ అనమాట. జింకలో ఇది ఒక రకమైన జింక, హాట్. సో మనకి ఇక్కడ ఉండే హాట్ ఏంది, హెచ్ఈఏఆర్టీ, హాట్. ఇక్కడ మాత్రం హెచ్ఏఆర్టీ, హాట్. ఓకే, దానికి రో, రో అంటే ఆడ జింక అనమాట. సో డ్రేక్ అంటే బాతు, పెద్ద బాతులు ఉంటాయి కదా, బాతులు చిన్న సైజు బాతులు, పెద్ద సైజు బాతులు ఉంటాయి. సో ఇక్కడ పెద్ద సైజు బాతులు మనము డ్రేక్ అంటాము. సో చిన్న సైజు, దీనికి ఫెమినైన్ జెండర్ వచ్చేసి డక్ అన్నమాట. సో హార్స్ అంటే గుర్రము, మేర్. ఓకే, ఇక్కడ హార్స్ అనేది మగ గుర్రము, ఇక్కడ మేర్ అనేది ఆడ గుర్రము, రైట్? సో దిస్ ఈస్ ద చార్ట్ దట్ హౌ టు వి ఫార్మ్ feminine gender by using masculine gender. Now let us see some more examples, right? And some more examples I have written on the board here. Masculine gender, feminine gender. మన ఎగ్జాంపుల్ ఇంతకు చూసాము. బుల్, బుల్కి ఇక్కడ ఫెమినైన్ జెండర్ ఏమొస్తుంది, కౌ వస్తుంది. సో డ్రోన్, బీ. డ్రోన్ అంటే కందిరీగ, మగ కందిరీగ. సో మనము డ్రోన్ అని ఇట్లా తిరుగుతుంటది కదా, దాని పేరు పెట్టాం డ్రోన్ అని, ఒక కెమెరా, డ్రోన్ కెమెరా అంటుంటాం. సో ఇక్కడ ఆ డ్రోన్ బియ్యని సౌండ్ వస్తుంటది. ఓకే, అది డ్రోన్ అంటే మగ కందిరీగ. సో బీ అంటే ఆడ కందిరీగ. ర్యామ్ అంటే పొట్టేలు, పొట్టేలు, గొర్రెలు ఉంటాయి కదా, గొర్రె పొట్టేలు అంటాం. సో ర్యామ్ అంటే పొట్టేలు. ఈవ్ అంటే గొర్రె లాంటిది. ఓకే, గొర్రె. సో కోల్ట్ అంటే బేబీ హార్స్. ఓకే, బేబీ హార్స్. అందులో మేల్ అండ్ ఫిల్లి, FILLY, ఫిల్లి అంటే ఫీమేల్ బేబీ హార్స్ అనమాట, ఫీమేల్ బేబీ హార్స్. పికాక్ మీకు తెలుసు ఇక, నెమలి. పీహెన్ ఇక్కడ మగ నెమలి, ఆడ నెమలి. హస్బెండ్ అండ్ వైఫ్. సో దీస్ ఆర్ వెరీ ఫెమిలియర్ ఎగ్జాంపుల్స్ టు యూ. అండ్ కింగ్, క్వీన్, అవి కూడా మీకు తెలుసు, రాజు, రాణి. ఫాక్స్ అండ్ విక్సెన్. ఫాక్స్ అంటే మగ నక్క, విక్సెన్ అంటే ఆడనక్క. బోర్ అండ్ సో. బోర్ అంటే అడవి పంది, వైల్డ్, వైల్డ్ పిగ్ అంటాం. అందులో మగ జాతికి సంబంధించిన దాన్ని బోర్ అంటాము, ఆడజాతికి సంబంధించిన దాన్ని సో అంటాము. సో బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు, బ్రైడ్ అంటే పెళ్లి కూతురు. సో మంక్ అంటే సన్యాసి, మంక్ అండ్ నన్. ఇక్కడ ఆడ సన్యాసి, మగ సన్యాసి, ఆడ సన్యాసి. లార్డ్,
రైట్. ఇక్కడ లార్డ్, లేడీ. లార్డ్ అంటే ఓనర్ మనకి ఇక్కడ, అంటే ఇక్కడ జెంట్, ఇక్కడ లేడీ అంటే స్త్రీ అనమాట. సో స్త్రీ, ఇంట్లో స్త్రీ ఓనర్ అనమాట, ఇక్కడ లార్డ్, రైట్. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ అండ్ హౌ టు we form feminine gender by using masculine gender, right. Right, let us see one note about the genders. Objects without life are often personified, that is spoken of as if they were living beings. ఇక్కడ చూడండి, కొన్ని ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటాం ఈ నోట్లో. ఏంటంటే ఏవైతే లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయో, లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ ఏవటో, యాక్చువల్ లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ మనం ఏమనుకున్నాము, న్యూట్రల్ జెండర్ అనుకున్నాము. కానీ ఇక్కడ కొన్ని లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడట పెర్సానిఫైడ్ అంటే దట్ వీఆర్ గివింగ్ లైఫ్ టు ద లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్. మనకి పోయిట్ రాసేటప్పుడు పోయిట్స్ వాళ్ళ యొక్క పోయమ్స్ లో కొన్ని ఆబ్జెక్ట్స్ కి లైఫ్ ఇస్తూ రాస్తుంటారు. అంటే ద ఆబ్జెక్ట్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ లైఫ్, ద పోయిట్స్ యూజ్ టు గివ్ ద లైఫ్ టు ద ఆబ్జెక్ట్స్, దట్ ఈస్ కాల్డ్ పెర్సానిఫికేషన్. సో ఇలా పెర్సానిఫైడ్ చేయబడితే ఉంటాయట, పెర్సానిఫైడ్ చేయడం. ఓకే, సో స్పోకెన్ ఆఫ్ యాజ్ ఇఫ్ అంటే అవి బ్రతికున్నట్టుగా, అవి జీవంతో ఉన్నట్టుగా, లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ లైఫ్ ఉన్నట్లుగా మనం మాట్లాడుకుంటే వాటిని పెర్సానిఫికేషన్ అని చెప్పేసి అంటుంటాము. సో ఇక్కడ ద మస్కులైన్ జెండర్ ఈజ్ ఆఫెన్ అప్లైడ్ టు ఆబ్జెక్ట్స్ రిమార్కబుల్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ వైలెన్స్. జనరల్ గా లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ లైఫ్ ఇస్తే దాన్ని పెర్సానిఫికేషన్ అంటున్నాము. సో ఏ జెండర్ యూజ్ చేస్తామంట అంటే కొన్నిటికి మస్కులైన్ జెండర్ యూజ్ చేస్తామంట. అంటే లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ కి కొన్నిటికి మస్కులైన్ జెండర్ యూజ్ చేస్తామని చెప్తుంది ఇక్కడ. దేనికట, రిమార్కబుల్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ వైలెన్స్. రిమార్కబుల్ అంటే నోటబుల్. సో దేనికి, స్ట్రెంగ్త్ అంటే ఎక్కువ బలం ఉన్న వాటికి, అదేవిధంగా వైలెన్స్ కొన్ని విధ్వంసం సృష్టించే వాటికి ఏవైతే ఉంటాయో వాటికి ఆబ్జెక్ట్స్, ద ఆబ్జెక్ట్స్ విచ్ క్రియేట్స్ స్ట్రెంగ్త్ అండ్ వైలెన్స్. ఓకే, సో విచ్ ఆర్ నోటబుల్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ వైలెన్స్, ఈ రెండింటికి మనము ఏమిస్తామట అంటే మస్కులైన్ జెండర్ ఇస్తామంట. అంటే నథింగ్ బట్ ఐ హోప్ యు అండర్స్టాండ్. అంటే ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ రిమార్కబుల్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ వైలెన్స్, ఈ రెండింటికి సంబంధించిన వాటికి ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో దాన్ని మనం మస్కులైన్ జెండర్ గా వాడతామంట. ఇక చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సన్, సమ్మర్, వింటర్, టైమ్, డెత్. ఓకే, సో ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. సన్ అంటే సూర్యుడు, సమ్మర్ అంటే ఎండాకాలం, వింటర్ చలికాలం, టైం అంటే సమయము, డెత్ అంటే మరణం. అంటే ఇవన్నీ కూడా లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్. ఈ లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ కట మనము ఏమిస్తున్నట, మస్కులైన్ జెండర్ ని ఇస్తున్నమాట. ఎలా ఇస్తున్నాం మస్కులైన్ జెండర్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ద సన్ షెడ్స్ హిజ్ బీమ్స్. ఇక్కడ హిజ్ చూడండి, ఇక్కడ హిజ్ అంటే ఏంది, హీ, హిమ్, హిజ్ అంటే అతను, అతని యొక్క. అతను అంటే మనము మేల్ జెండర్ కింద తీసుకుంటాం, మేల్ కింద అంటే మగ పురుష జాతి కింద తీసుకుంటాం అనమాట. సో హిజ్, కానీ ఇక్కడ ఏమంటారు, ద సన్ షెడ్స్ హిజ్ బీమ్స్ ఆన్ రిచ్ అండ్ పూర్ అలైక్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏంటంట, సూర్యుడు షెడ్స్ అంటే తన యొక్క కిరణాలను ప్రసరించడం. ఓకే, ద బీమ్స్ అంటే సూర్యకిరణాలు. సో సూర్యుడు అంటే తన కిరణాలని ప్రసరింపజేస్తాడట ఎవరి మీద, రిచ్ అండ్ పూర్. ద రిచ్ అండ్ ద పూర్ అంటే ధనవంతుల మీద కానీ పేదవారి మీద కానీ తన యొక్క కిరణాలని ఒకే రకంగా ఇస్తాడట, ఒకే రకంగా ప్రసరింపజేస్తాడట. ఆ విషయంలో మన ఇక్కడ ద సన్ ని మనం ఏమన్నామంటే హిజ్ అన్నాం. ద సన్ ఏమన్నా మనం ఇక్కడ హిజ్ అన్నాం. అంటే సన్ ఈజ్ కంపేర్డ్ విత్ ఏ మ్యాన్ ఆర్ మేల్ జెండర్, రైట్. సో యాక్చువల్ గా సన్కి ప్రాణం ఉందా, లేదు కదా, సన్నుకి ప్రాణం లేదు. ఆయన ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే సన్నుకి ప్రాణం ఉన్నట్టుగా హిజ్ అని వాడుతాం. ఇది జనరల్ గా పోయెట్స్ వాళ్ళ యొక్క పోయంలో వాడుతుంటారట. సో వాటిని ఏంటిని గుర్తుపెట్టుకోవాలంటే మనకి సన్, సమ్మర్, వింటర్, టైమ్, డెత్ అంటే దీస్ ఆర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ లైఫ్ అండ్ దే can be given life, and that is called the process of giving life to the lifeless object is called personification. ఇవడు గుర్తుపెట్టుకోవాలి మీరు, personification, personified. ఓకే, నెక్స్ట్ ఇది మనం నోట్ 1 అనుకుంటే ఇంకొక నోట్ 2 కూడా చూద్దాం. ఓకే, లెట్ us see the note 2, రైట్. ఇక్కడ నోట్ 2 మనం అబ్జర్వ్ చేసినట్టయితే నోట్ 1 లోనేమో జనరల్ గా మనము స్ట్రెంగ్త్ అండ్ వైలెన్స్ సంబంధించినటువంటి
ఆబ్జెక్ట్స్ కి మనము ఏమి చేసామో చూసాము. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఫెమినైన్ జెండర్ ఈజ్ సమ్ టైమ్స్ అప్లై టు ఆబ్జెక్ట్స్ రిమార్కబుల్ ఫర్ బ్యూటీ, జెంటిల్నెస్ అండ్ గ్రేస్ఫుల్నెస్, రైట్. అక్కడనే మనము దట్ ఆర్ రిమార్కబుల్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ వైలెన్స్. ఏ ఆబ్జెక్ట్స్ అయితే స్ట్రెంగ్త్ అండ్ వైలెన్స్ ఇస్తాయో వాటికి మనము మస్కులైన్ జెండర్ యూజ్ చేసాము. ఓకే, ఇక్కడ ఏ ఆబ్జెక్ట్స్ అయితే బ్యూటీ, జెంటిల్నెస్ అండ్ గ్రేస్ఫుల్నెస్ ఇస్తాయో వాటికి ఫెమినైన్ జెండర్ ఇస్తారట. ఫెమినైన్ జెండర్ ఇవి కూడా లైఫ్లెస్ ఆబ్జెక్ట్సే. ఓకే, సో ఇక్కడ బ్యూటీ అంటే అందమని, జెంటిల్నెస్ అంటే మృదుత్వం అని, అండ్ గ్రేస్ఫుల్నెస్ అంటే సుందరమైనది అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఏమున్నాయట అవి? ద మూన్, ద ఎర్త్, పీస్, నేచర్, లిబర్టీ, జస్టిస్, మెర్సీ. ఓకే, సో మూన్ అంటే మీకు తెలుసు చందమామ, ఎర్త్ అంటే భూమి, పీస్ అంటే శాంతి, నేచర్ అంటే ప్రకృతి, లిబర్టీ అంటే స్వేచ్ఛ, జస్టిస్ అంటే న్యాయము, మెర్సీ అంటే దయ. సో వీటికట దీస్ వర్డ్స్ అంటే దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో వెన్ ద లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిమార్కబుల్ ఫర్ బ్యూటీ, జెంటిల్నెస్ అండ్ gracefulness, and the poets and the authors and the writers give the life to all these objects. So when they indicate the beauty, gentleness and gracefulness. So there are example చూస్తున్నాం మనం. The moon has hidden her అన్నాం ఇక్కడ. her చూడండి, ఇంతకుముందు the sun మనం నోట్ 1 లో ఒకసారి చూసాము. ఓకే, the sun sheds his beams on poor and rich alike అని చెప్పాం. అక్కడ the sun అనేది మస్కులైన్ జెండర్, ఇక్కడ the moon అంటాం. The moon has hidden her face. her face, her అంటే యాక్చువల్ హర్ అనేది దేనికి వర్తించుద్ది? స్త్రీలింగానికి వర్తించుద్ది. ఓకే, అక్కడ హిజ్ అనేది పురుషలింగానికి వర్తించుద్ది. ఇక్కడ హర్ ఫేస్ ఆమె ముఖము అంటాం. ఇక్కడ ఆమె ముఖము అంటే ఇక్కడ ద మూన్, మూన్ మనం దేని ఏ రకంగా యూజ్ చేస్తున్నాము? స్త్రీలాగా యూజ్ చేస్తున్నాము. ద మూన్ హ్యాస్ హిడెన్ హర్ ఫేస్ బిహైండ్ ఏ క్లౌడ్ అంటే ఒక ఈ మూన్ అట తన ఫేస్ నట ఒక మేఘాల చాటున దాక్కుందట అనేసి దాని అర్థం వస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ మూన్ కానీ, ద ఎర్త్ కానీ, పీస్ కానీ, నేచర్ ప్రకృతి కానీ, లిబర్టీ, జస్టిస్ అండ్ మెర్సీ, ఈ వర్డ్స్ మనకి ఆథర్స్, పోయెట్స్, రైటర్స్ ఎక్కడైనా యూజ్ చేసినప్పుడు వీటికి లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్, యాక్చువల్గా వాటికి లైఫ్ ఇస్తూ ఇలా స్త్రీలింగాన్ని, పులింగాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్ ఈజ్ అబౌట్ genders, noun and genders. Genders are 4 kinds, right? So masculine gender, feminine gender, common gender and neuter gender. And we have seen how the feminine genders are formed by using a masculine gender, right? So in the next class we will meet with another topic. So until then, bye.